గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చిన్న పిల్లల్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి పాల పళ్ళు పూర్తిగా ఎప్పుడు పోతాయి, శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఈ పిల్లల విషయంలోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే పూర్తిగా పాలపళ్ళన్నీ పోతాయి 6 సంవత్సరాల కల్లా. సో పాలపళ్ళ దశలో ట్రీట్మెంట్స్ అవసరం లేదు అని పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే పిప్పి పళ్ళైనా పళ్ళు నల్లగా మారిపోతున్నా కూడా ట్రీట్మెంట్ అవసరం లేదనుకుంటారు. డెంటల్ ట్రీట్మెంట్స్ పిల్లలకి చేయించడానికి భయపడుతూ ఉంటారు. సో పాలపళ్ళ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే అసలు ట్రీట్మెంట్స్ వరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. జాగ్రత్తగా తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు 2 పూట్ల పిల్లలకి బ్రష్ చేయించడం, చాక్లెట్ కానీ బిస్కెట్లు కానీ అలాంటివి ఏమైనా తిన్నప్పుడు, పాలసీతో పాలు తాగినప్పుడు మళ్ళీ తర్వాత లేటర్గా నోరు కడిగించడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అసలు పాలపళ్ళు పాడవకుండానే ఉంటాయి. రెండోది, ఒకవేళ ఇన్ కేస్ పాడైనా పిల్లల నోట్లో పళ్ళు నల్లగా మారిపోతున్నాయి అంటే పళ్ళు పుచ్చిపోతున్నాయని గ్రహించాలి. అలాంటి సందర్భాల్లో కూడా డాక్టర్ దగ్గర తీసుకొస్తే పెద్దవాళ్ళకి పెట్టిన వెంటనే పిల్లలకు కూడా ఫిల్లింగ్ పెట్టి ఆ రంధ్రాలను క్లోజ్ చేసేస్తారు. ఫర్దర్గా పన్ను పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం సరైన టైంకి నోట్లోంచి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తామో పిల్లలకి నొప్పి తగ్గిపోద్ది. కాబట్టి కరెక్ట్గా ఫుడ్ తింటారు, కరెక్ట్గా నిద్రపోతారు, ఫీవర్ లాంటివి రాకుండా ఉంటాయి, కరెక్ట్గా హైట్ గ్రోత్ అనేది వస్తుంది. లేకపోతే వాటిపైన ప్రభావం చూపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రెండోది, పిల్లలకి నోట్లో వేలేసుకోవడం, పాలసీతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం ఇలాంటి అలవాట్లు ఏమన్నా వస్తూ ఉంటే వాళ్ళలో 2.5 సంవత్సరాల వరకు మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి దురలవాట్లు ఉంటే మీరు మాన్పించాలి. మీ వల్ల కాకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారి హెల్ప్తో మాన్పించాలి. అలా చేయకపోతే పిల్లలకి బై డిఫాల్ట్ ఎత్తుపళ్ళు వస్తాయి, పళ్ళ మధ్యన సందులు వస్తాయి, ఎముకలు కూడా ఎత్తుగా పెరిగిపోతాయి. సో అందంగా ఉండాల్సిన బిడ్డలు అందవిహీనంగా తయారవుతారు. సో ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఇంకోటి, 12 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్లో ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, పళ్ళ మధ్యన సందులు కానీ, కొన్ని పళ్ళు పైన ఇరుక్కుపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంటే 12 సంవత్సరాల నుంచి క్లిప్పుల చికిత్స చేయించడానికి రైట్ ఏజ్ అది. సో క్లిప్పుల చికిత్స ఆ టైంలో స్టార్ట్ చేస్తే బిడ్డలు ఎదుగుతూ ఉంటారు, ఎముకలు మెత్తగా ఉంటాయి, ట్రీట్మెంట్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందమైన చిరునవ్వు చాలా ఈజీగా ఇవ్వగలుగుతాము. సో ఇది వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఎవరైనా కూడా పిల్లలకి ఇలాంటి ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, పళ్ళ మధ్యన సందులు కానీ స్టార్ట్ అవుతుంటే తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేయించాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే సమ్మర్ వెకేషన్ మంచి టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి వెంటనే వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. క్లిప్పుల చికిత్స పైన ఎటువంటి అపోహలు అవసరం లేదండి. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి పెయిన్ ఉండదు. చదువు పైన ఫోకస్ మరలడం కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఆటలాడుకోవడం కానీ, ఫుడ్ తినడం కానీ అలాంటివి ఏమీ మానవసరం లేదు. వాళ్ళ దినచర్య ఏమీ మార్చుకోకుండానే జస్ట్ చిన్న మెకానికల్ థెరపీ, చిన్న చిన్న క్లిప్పులను పళ్ళ మీద అతికించి పళ్ళని చక్కగా అందంగా వాళ్ళ లోపాలని సరిచేస్తూ అందమైన చిరునవ్వు ఇవ్వడమే క్లిప్పుల చికిత్స ఒక సారాంశం. సో క్లిప్పుల చికిత్స పట్ల ఎలాంటి అపోహలు వద్దు. ఒకవేళ చేయించాలి అనుకుంటే కాన్ఫిడెంట్గా చేయించండి. ఓకే అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, కృష్ణ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం గారితో మాట్లాడాలి, డాక్టర్ గారితో. నేనే మాట్లాడుతున్నాను సార్, చెప్పండి. మేడం, నేను నల్గొండ నుంచి కృష్ణ మాట్లాడుతున్నా. మాకు ఇంతకుముందు ఒక పళ్ళు ఇరిగిపోయింది మేడం. ఓకే. ఇరిగిపోతే మళ్ళీ ఒక 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో పళ్ళు పక్కన కూడా ఇరిగిపోయింది ఆటోమేటిక్ గా. ఓకే. అయితే డాక్టర్ గారికి పోయి చేయాలి, అది పనులు పెట్టేయాలంటే అది సెట్ చేసిండు కానీ ఆర్థికంగా కొద్దిగా కష్టం ఉండి ఒక 6 నెలలు వస్తాను మేడం. ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు సార్, డౌట్ ఏం లేదు అందులో. అంటే సైజులో డిఫరెంట్ రాదండి, అవసరమే అంటారు డాక్టర్ గారు. ఆ ఫీజు గురించి నేను దగ్గర లేను కాబట్టి నాకు నిజంగా తెలీదు. మీరు ఒకవేళ నేను కన్సల్ట్ చేసి ఉంటే అప్పుడు డిఫరెంట్గా ఉండేది. అక్కడ డాక్టర్ గారు ఎవరు మీతో మాట్లాడారో, ఎవరిని చూపించుకున్నారో వాళ్ళతోనే మాట్లాడాలి ఫీజు గురించి. ఆయన గురించి నాకు తెలియదు కదా. నేనైతే ఏం చెప్పగలుగుతానంటే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, సగంలో ఆపేశారు ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారు, డెఫినెట్గా చేయించుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం ట్రీట్మెంట్ టైం అనేది ఎక్కువ పట్టడం కానీ తక్కువ పట్టడం కానీ అనేది మీ కండిషన్ ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఇబ్బంది పడకండి సార్. అయినా మీకు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలంటే నల్గొండ అంటున్నారు కాబట్టి ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది.
ఖజానా జ్యువెలర్స్ ఎదురుగా ఒకసారి వెళ్ళి కలవండి, మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. చాలామందికి ముందర పళ్ళు విరిగిపోయినా, ముందర పళ్ళు పగిలిపోయినా, ముందర పళ్ళు ఊడిపోవడం అనేది ఆటలాడుకుంటే కానీ యాక్సిడెంట్స్లో కానీ సహజంగా జరిగే విషయం. ఇలా జరిగినా కూడా మనం ఈజీగా సరి చేయొచ్చు. దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సగానికి విరిగిపోయినా కూడా దాన్ని బిల్డప్ చేయొచ్చు. లేదు పక్క మొత్తం ఊడి చేతిలోకి వచ్చిన ఒక అరగంట లోపల మీరు డాక్టర్ దగ్గరకు వచ్చినా మళ్ళీ అదే పని రీప్లాంట్ చేసి మనం మళ్ళీ అతుక్కునేటట్టు చేయొచ్చు. లేదు అది పెట్టే అవకాశం లేకపోయినా కూడా ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు అప్పటికప్పుడే పెట్టి మీరు అట్నుంచి ఆఫీస్కి వెళ్ళేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఏ వయసులో వారైనా, చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా కూడా యాక్సిడెంట్స్లో ముందర పళ్ళల్లో విరిగిపోయినా, పగిలిపోయినా, మొత్తం ఊడిపోయినా కూడా భయానికి లోనవ్వాల్సిన పర్లేదండి. చక్కగా మనం పళ్ళు పెట్టి మళ్ళీ నార్మల్గా మనం వాడుకునే పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. ముందర పెట్టే పళ్ళలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాము. ఎలా అంటే ముందర పెట్టే పళ్ళు కొరకడానికి, నమలడానికి స్ట్రాంగ్గా ఉండడంతో పాటు చూడటానికి కూడా చాలా న్యాచురల్గా ఉండాలి. ఎదుటి మనుషులకు అది ట్రీట్మెంట్ చేసిన పళ్ళని కానీ, ఆర్టిఫిషియల్ టీత్ అని కానీ తెలియకుండా ఉండాలి. అంతే జాగ్రత్తగా పెడుతున్నాము. ముందర పళ్ళలో ట్రీట్మెంట్ ఏవి చేసినా కూడా, సగానికి విరిగిపోయినా, మొత్తం పళ్ళు పెట్టినా, స్మైల్ డిజైనింగ్ చేసినా, ఏం చేసినా కూడా ముందర పళ్ళల్లో చేసిన ట్రీట్మెంట్స్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చాలా న్యాచురల్గా కూడా పెట్టగలుగుతున్నాము. దానికి పర్టికులర్గా ఎలా పెట్టగలుగుతున్నారు అంటే సొంత ల్యాబొరేటరీస్ ఉండడం ఒక అడ్వాంటేజ్. మాకు 57 బ్రాంచులకి కూడా సొంత ల్యాబొరేటరీ ఉండడం వల్ల మేము పెట్టే టీత్ చాలా న్యాచురల్గా పెట్టగలుగుతున్నాం, త్వరగా కూడా పెట్టగలుగుతున్నాం, వారంటీ కూడా ఇవ్వగలుగుతున్నాము. సో ముందర పళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులున్నా భయపడాల్సిన పని లేదు. వెంటనే ట్రీట్మెంట్ చేసుకుని వాటిని సరి చేసుకుని మరింత అందంగా అవడమే కాకుండా మరింత స్ట్రాంగ్ టీత్ పెట్టుకుని చక్కగా కొరికి నమిలి తినే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసుకోవచ్చు. ఓకే అండి, సూర్యాపేట నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అంజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. మేడం చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటి మీది? మేడం, ఈ చిగుర్ల నుంచి బ్లడ్ వస్తూ పళ్ళు లూజ్ అయిపోయినాయి, 2 పళ్ళు తీసేసాం మేడం. ఓకే. అది మన క్లినిక్ కొత్తపేట ఓమ్ని పక్కలో మన క్లినిక్ నే చేయించాం మేడం. ఓకే. అయితే ఆ తీసేసిన ప్లేస్ లో రిప్లేస్ చేస్తామన్నారు మేడం. మరి అది పర్మనెంట్ సొల్యూషన్ చెప్పలేదు మేడం. సార్ రీప్లేస్ చేయడం అంటే పర్మనెంట్ సొల్యూషనే సార్. అది డోంట్ వరీ. మీరు ఆల్రెడీ చిగుళ్ళ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అది హీల్ అయింది. అయితే ఆ పళ్ళు పోయిన చోట పళ్ళు పెట్టుకోవాలి. అది పెట్టుకునే పన్ను పర్మనెంట్గా ఉంటుందా, టెంపరీగా ఉంటుందా అనేది మీరు భయానికి గురవుతున్నారు, ఒక రకమైన టెన్షన్ పడుతున్నారు. కృత్రిమ దంతాలు ఏవైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు తప్పనిసరిగా ఉంటాయి సార్, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది మీ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది మీకే కాదు, ఏ పేషెంట్ కన్నా కూడా ఖచ్చితంగా. కొంతమందికి చూడండి, కృత్రిమ దంతాలు పెట్టిన తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా అవే పళ్ళతో ఉంటారు, జస్ట్ క్లీనింగ్ చేయించుకుని వెళ్తుంటారు. కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్లకే వచ్చి ప్రాబ్లం వచ్చిందని కంప్లైంట్ ఇస్తుంటారు. ఇది కేవలం ఎందుకు ఈ వేరియేషన్, కొంతమందికి ఇలా కొంతమందికి అలా, వాళ్ళ మెయింటెనెన్స్ ఫేజ్ అది. వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకుంటూ, పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కోకుండా 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ చిన్న చిన్న జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చేసిన ట్రీట్మెంట్ జీవితకాలం కూడా ఉంటుంది. అలా కాకుండా అశ్రద్ధ చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. సో భయపడకండి, మీకు పెట్టే కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లోనే ఉంటాయి. అది పర్మనెంట్ ట్రీట్మెంటే, టెంపరీ ట్రీట్మెంట్ డెఫినెట్గా కాదు. చిగుళ్ళ నుంచి నెత్తురు రావడాన్ని ఈజీగా తీసుకోకూడదు. మన పళ్ళు, ఎందుకంటే చిగుళ్ళలో నెత్తురు కారిన ప్రతి ఒక్కరికి కొద్ది కాలంలోనే పళ్ళు వదిలైపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. చాలా మందికి తెలియదు, చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంది కానీ నొప్పి పుట్టట్లేదు కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా మందికి చూడండి, బ్రష్ చేసుకుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, పళ్ళు సడన్గా పొడవైపోతుంటాయి, చిగుళ్ళు కిందికి జారిపోతుంటాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉంటాయి, చిగుళ్ళు బాగా సలుపుతున్నట్టు అనిపిస్తాయి. సడన్గా సెన్సిటివిటీ అంటే చల్లదనంగాని వేడిగాని తీసుకుంటే పళ్ళు జివ్వు అని లాగుతుంటాయి, ఎందుకంటే చిగుళ్ళు కిందకి జారిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా చిగుళ్ళు బలహీన పడిపోతున్నా మీకు తెలియకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో పెయిన్ లేకపోవడం. పేషెంట్లకు పెయిన్ ఉండదు, అందుకే వాళ్ళకి తెలీదు. కాకపోతే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ. మేము చాలా ఈజీగా లేజర్స్ వాడి అడ్వాన్స్డ్ లేజర్స్ అనేవి అందుబాటులోకి తెచ్చాం. లేజర్స్ అన్ని బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. లేజర్స్ వాడి చాలా సులువుగా
చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాము. ఒకప్పుడు చిగురులోంచి ఇన్ఫెక్షన్ తీయాలి అంటే చిన్నపాటి క్లీనింగ్ చేసేవాళ్ళం, లేదా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫ్లాప్ కాకుండా జస్ట్ స్కేలింగ్ మీద ఆధారపడకుండా లేజర్స్ వాడి పేషెంట్కి ఎటువంటి నొప్పి లేకుండా, పేషెంట్కి డిస్కంఫర్ట్ లేకుండా, ఒక చుక్క నెత్తురు కూడా రాకుండానే సన్న కిరణాలని లేజర్ అనే ఇన్స్ట్రుమెంట్తోని సన్న కిరణాలని చిగుళ్ళలోకి పాస్ చేసి చక్కగా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీసేయగలుగుతున్నాము, చిగుళ్ళని హెల్దీ చేయగలుగుతున్నాము. సో లేజర్స్ అందుబాటులోకి వచ్చాక చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం ఈజీ. ట్రీట్మెంట్కి భయపడి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది, ఈ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ పంటిని పట్టుకుని ఎముక వరకు వెళ్ళిపోయి ఎముకను తినేయడం ద్వారా పళ్ళు, ఇందాక కాలర్ చెప్పారు, మీరే విన్నారు, ఆ పళ్ళు వదిలైపోవడం, పళ్ళు చిన్న వయసులో పళ్ళు రాలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, అప్పుడు మళ్ళీ కృత్రిమ దంతాల మీద ఆధారపడడం లాంటివి జరుగుతాయి. సో చిగుళ్ళలో ఎలాంటి మార్పులు కనిపించినా నెగ్లెక్ట్ చేయకూడదు. అలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బై డిఫాల్ట్ డెఫినెట్గా మీ పళ్ళ జీవిత కాలాన్ని మీరు డెఫినెట్గా పెంచుకోవచ్చు. ఓకే అండి, కొంతమంది పళ్ళపైన రంధ్రాలు పడ్డాయని అంటుంటారు. పళ్ళపైన రంధ్రాలు ఎందుకు వస్తాయి అసలు? పళ్ళపైన రంధ్రాలు పడడానికి ముఖ్య కారణం పళ్ళు పుచ్చిపోవడం. పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? ఎవరైతే సరిగా బ్రష్ చేసుకోరో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోతాయి. ఎవరైతే ఆహారం తీసుకుని పళ్ళపైన అలానే మిగిలించుకుంటారో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోతాయి. ఎవరైతే రాత్రిపూట పళ్ళు తొంగకుండా నిద్రపోయే ముందు చాక్లెట్లు, బిస్కెట్లు తినడం, ఫ్రూట్స్ తిని పడుకోవడం, స్వీట్స్ తిని పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా, వాళ్ళకి పళ్ళు పుచ్చిపోతుంటాయి. తర్వాత ఏంటి, పళ్ళకి అతుక్కుపోయే జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు అట్లా ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవడం వల్లే మన శాశ్వత దంతాన్ని చిన్న వయసులో పోగొట్టుకుంటాం. నోరు దుర్వాసన కూడా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే పళ్ళు పుచ్చిపోయినాయో. సో ఈ రెండు సమస్యలు కూడా ఇబ్బందికరమైన సమస్యలు. ఒకటి పళ్ళు లేకుండా మనం ఉండలేము, రెండోది నోరు దుర్వాసన వస్తున్నా మనం ఉండలేము. కాకపోతే పళ్ళు పుచ్చిపోవడం ఒకటి ఆపచ్చు, రెండు ఒకవేళ వచ్చినా కూడా పళ్ళల్లో రంధ్రాలుగా ఏర్పడతాయి. ఫస్ట్ చిన్న నల్లటి మచ్చలుగా ఏర్పడి అవి చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పడతాయి. ఆ దశలోనే మీరు గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిస్తారు. ఇందాక మన చిన్నపిల్లల విషయంలో ఎలా మాట్లాడుకున్నామో అలాగే పెద్దవాళ్ళకు కూడా క్లోజ్ చేసిస్తారు. మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోద్ది. మీ పన్ను ఊడిపోకుండా ఆపేయవచ్చు, అలాగే మీ నోరు దుర్వాసన రాకుండా ఆపచ్చు, ఈ పిప్పి అనేది పక్క పళ్ళకి పాకకుండా ఆపచ్చు. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఫిల్అప్ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకోవడం వల్ల. లేదు రంధ్రం పెద్దగా అయిపోయింది, ఫుల్ అంతా డొల్ అయిపోయింది, ఫుల్ ఆహారం ఇరుకుతుంది, పాచి ఇరుకుపోతుంది, ఏం తినలేకపోతున్నారు, కొరకలేకపోతున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పన్ను ఆ దశ వరకు పాడైపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పన్ను పైన తొడుగు వేయడం ద్వారా మళ్ళీ పన్ను స్ట్రాంగ్ అవుతుంది, పన్ను నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అదే పన్నుతో మీరు నమిలి కొరికి తినచ్చు, అంత హెల్దీగా కూడా చేసుకోవచ్చు. సో పిప్పి పళ్ళు అనే చిన్న సమస్య, అది కామన్ డెంటల్ ప్రాబ్లం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాధించబడే ప్రాబ్లం. ఈ చిన్న ప్రాబ్లం వల్ల మన శాశ్వత దంతాలు పోగొట్టుకునే ప్రాబ్లం. కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మీ పన్నుని మీరు కాపాడుకోగలుగుతారు, నోరు దుర్వాసన రాకుండా ఆపగలుగుతారు. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ప్రభాకర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మాది మెదక్ డిస్ట్రిక్ట్, నా పేరు ప్రభాకర్ మేడం. చెప్పండి ప్రభాకర్. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, నాకు 22 సంవత్సరాలు ఉంటాను. నేను 5వ తరగతి చదువుకున్నప్పుడు స్కూల్లో పడి ఫస్ట్ ఫేస్ ఎదురుగా ఉండే పన్ను సగం ఇరిగిపోయింది మేడం. ఓకే. అది బ్లాక్ అయిపోయింది, మళ్ళీ దానికి హోల్ వచ్చేసి మేడం నల్లగా మొత్తము. దానికి తీసి వేరే పళ్ళు పని వేసుకోవచ్చా మేడం? తీయనవసరం లేదు సార్, దానికే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. పన్ను ఊరికి పీకాల్సిన పనులు పరిస్థితి దాటేసి మనం చాలా ముందుకు వచ్చేసాం. ఒకప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా పళ్ళు పీకి పళ్ళు పెట్టుకోవడమో లేకపోతే అలా పళ్ళు లేకుండా ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అదే పన్నుని ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ ఆ పన్నుతో నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ముందర పన్ను అంటున్నారు కదా, నల్లగా మారిపోయింది అన్నది మీ కంప్లైంట్. దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి దానిపైన తొడుగు వేస్తే అది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది. మళ్ళీ అదే పన్నుతో మీరు నవ్వచ్చు, నమిలి కొరికి తినచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంత న్యాచురల్గా ఆ పైన తొడుగు వేస్తామంటే పక్క పళ్ళు ఈ మీకు ట్రీట్మెంట్ చేసిన పన్ను మొత్తం కలిసిపోతుంది. మీ పక్కింటి వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కూడా అది పెట్టుడు పన్నా లేకపోతే న్యాచురల్ టూత్ అని తెలియనంత న్యాచురల్గా చేసే అవకాశాలు, దానికి తగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సార్ మెదక్ అంటున్నారు, హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒకసారి విజిట్ చేయండి పార్థ డెంటల్ బ్రాంచ్ని, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఒకసారి మాట్లాడితే ముందర పళ్ళల్లో ఉండే సమస్యలు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చని.
స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలున్నా మనం సాల్వ్ చేయగలుగుతాము. పళ్ళు రంగు మారిపోతే తెల్లగా మెరిపించగలం. పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఫ్లోరైడ్ ఏరియాస్లో ఉండి ఆ వాటర్ తాగడం వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అవ్వడం, మెత్తటి పళ్ళు ఫామ్ అవ్వడం, బ్రౌన్ కలర్లో ఉండే పళ్ళు ఫామ్ అవ్వడం లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం పళ్ళని అందంగా తయారు చేయొచ్చు. అలాగే ఇందాక కాలర్ చెప్పినట్టు పళ్ళు సగం విరిగిపోతాయి, పళ్ళు మొత్తం ఊడొస్తాయి. ఇలాంటి కండిషన్స్లో కూడా మనం నార్మల్గా ఆ పళ్ళని బిల్డప్ చేయొచ్చు, మళ్ళీ పెట్టచ్చు. అలాగే పొట్టి పళ్ళు ఉంటాయి, పొడుగు పళ్ళు ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి. ఇలా రకరకాల సైజుల్లో షేపుల్లో అందమైన చిరునవ్వు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటిని ఎలా సరి చేసుకోవాలో తెలియక అలానే ఉండిపోతూ ఉన్నారు. కానీ వాటిలన్నింటినీ సరి చేసుకోవచ్చండి. ఇది కేవలం ఏదో చిన్న పిల్లలకి లేదా టీనేజ్ పిల్లలకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ కాదు. ఏ వయసులో అయినా కూడా 20లో, 30లో, 40లో, 50లో, 60లో కూడా మన పళ్ళల్లో వచ్చే లోపాలను మనం సరి చేసుకోవచ్చు. ఆడవాళ్ళలో 2 డెలివరీల తర్వాత పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉన్నాయి, పళ్ళు కొంచెం ఎత్తు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళలో సడన్గా మా పళ్ళు ఎప్పుడైతే పళ్ళు వరుస చేంజ్ అయిపోయిందో, చిరునవ్వు మారిపోయిందో, సడన్గా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఏజ్ అయిపోతుంది, ఏజ్ పైబడిపోతుంది, ఇంకా మనం ముసలోళ్ళు అయిపోతున్నాం అనే ఫీలింగ్తో కొంత డౌన్ అయిపోతూ ఉన్నారు. కానీ అవన్నీ టెంపరీయే. మనం స్మైల్ డిజైనింగ్ అనే చికిత్సల ద్వారా మళ్ళీ సందుల్ని ఈజీగా క్లోజ్ చేసేయచ్చు, ఎత్తు పెరుగుతుంటే వెనక్కి పంపించేయచ్చు. మనం మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలానే మీ పళ్ళు వరుసను పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. మనం ఎప్పటికీ ఎంత వయసు వచ్చినా కూడా చక్కగా యంగ్గా, అందంగా, అట్రాక్టివ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేయించుకునే ముందు, ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ సరిగా రాకపోతే ఉన్న అందం కూడా పాడైపోతుందని భయాలు ఉంటాయి. ఈ ఏజ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఎందుకు అనే భయాలు పేషెంట్లలో కనపడుతుంటాయి ఎక్కువగా. పార్థ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది కంప్యూటర్లో మాక్ డిజైనింగ్ చేసి చూపెడతారు. మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఇంప్రెసివ్గా, మీ అపియరెన్స్ మరింత అందంగా అవుతుంది, అట్రాక్టివ్గా మీరు అవుతున్నారు అంటే డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరైతే వాళ్ళ ఉండే అపియరెన్స్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్. నేను చెప్తున్నాను, ఆడైనా మగైనా, ఏజ్ వాళ్ళైనా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిరునవ్వుని సరి చేసుకొని అందంగా కనిపించాలి, అట్రాక్టివ్గా కనిపించాలని కోరిక ఎవరికి ఉండి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ చిరునవ్వుని సరిచేయడం ఎలాగా అనేది మేము చెప్తాం. ఓకే అండి, విజయవాడ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. జ్యోతి గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నాకు లోపల పళ్ళు 2 ఎనామిల్ పోయింది మేడం. ఓకే, లోపల 2 పళ్ళు ఎనామిల్ పోయింది మేడం. ఎనామిల్ పోయింది, దాని వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, నవ్వలేకపోతున్నా. 6 months నుంచి బాధపడుతున్నా మేడం. అమ్మా, ఇబ్బంది ఏం లేదమ్మా. ఎనామిల్ పోతుంది అంటే ఒకటి మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోయి ఉండొచ్చు, అది కూడా ఎడం పక్క అయి ఉండొచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎడం పక్క ఏంటంటే ఈ పళ్ళు తొంకుని చాలామంది రైట్ హ్యాండెడ్ బ్రష్ చేసినప్పుడు ఎడం పక్క బ్రష్ పెట్టి ఇట్లా దోమేస్తుంటారు గట్టిగా, అదే కుడి పక్క తక్కువ ప్రెషర్ పెడుతుంటారు. సో ఎడం పక్కే త్వరగా అరిగిపోయి ఎనామిల్ పోవడం, పన్ను సగానికి కట్ అయిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. అమ్మ, అది పన్ను సగం కట్ అయిపోతే కూడా ఒక చిన్న ఫిల్లింగ్తో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదా పన్ను బాగా అరిగిపోయి సగానికి అయిపోయినా కూడా పైన తొడుగు వేస్తాం అనుకోండి, ఆ 2 పళ్ళకి మాత్రమే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అస్సలు ఇబ్బంది పడాల్సిన సమస్య కదమ్మా, చిన్న సమస్యే. విజయవాడ కొత్తవంతన రోడ్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి కలవండి. వెంటనే 1 లేదా 2 సిట్టింగ్స్లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు. మీరు హ్యాపీగా, కంఫర్టబుల్గా అన్ని నమిలి తినచ్చు. అరిగిపోయిన పళ్ళుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా నేను చెప్పినట్టు పళ్ళు సగానికి, ఈ చిగురు భాగం దగ్గర సగానికి అరిగిపోతాయి పళ్ళు తొంకునే విధానం సరిగా రాక. లేకపోతే రాత్రిపూట నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండే వాళ్ళకి పళ్ళు సగంగా అరిగిపోతాయి, దంతాలు కానీ, ముందర పళ్ళు కానీ, ఇవన్నీ కూడా. సో ఇలా అరిగిపోవడం వల్ల పేషెంట్కి ఉండే బాధ ఒకటి చిరునవ్వు, అస్సలు నవ్వితే అందంగా కనిపించదు, ఎందుకంటే పన్ను సగం అయిపోద్ది కాబట్టి. 2 సెన్సిటివిటీ అనే బాధ విపరీతంగా, వేడి కానీ, పులుపు కానీ, తీపి కానీ ఏం తిన్నా కూడా వాళ్ళు తినరు, ఇంకా ఫుడ్ తీసుకోవడం మానేస్తుంటారు. ఈ నొప్పి భరించడం కన్నా తినడం మానేయడం బెటర్ అని. 3వది నమలేరు. మనకు ఉండాల్సిన పొడవు పన్ను ఉంటేనే పై పన్ను కింద పన్ను కాంటాక్ట్లోకి వచ్చి పన్ను గ్రైండ్ చేస్తుంది. అసలు మన పళ్ళు ముఖ్యమైన ఫంక్షనే గ్రైండింగ్, అది కూడా చేయలేరు. సో ఎప్పుడైతే గ్రైండింగ్ కరెక్ట్గా చేయలేకపోతున్నారో ఈ పళ్ళు సగం అరిగిపోతున్నాయి. పళ్ళతో బాధతో పాటు ఈ జాయింట్ నొప్పి, కిందికి ఇలా గుంజుతున్నట్టు నొప్పి, గ్రావిటేషనల్ పుల్, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ సమస్యలకు సొల్యూషన్ ఒకే ట్రీట్మెంట్, ఆ పళ్ళు లెంత్ పెంచడం అంతే. సో సింపుల్ ఇట్ ఈజ్. అదే పళ్ళు సగానికి కట్ అయిపోతే అక్కడ ఒక ఫిల్లింగ్ పెట్టి అది క్లోజ్ చేయడం, అది కూడా చాలా సింపుల్. తెలియకపోవడం వల్ల మీకు అస్సలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది లెంత్ పెంచడం వల్ల నార్మల్గా నవ్వచ్చు, మళ్ళీ నార్మల్గా కొరికి తినచ్చు. సెన్సిటివిటీ, వేడి పులుపు తగిలితే ఈ బాధను కూడా పర్మనెంట్గా ఆపేయవచ్చు. సో సగానికి అరిగిపోయిన పళ్ళని మటుకు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదండి, దాని ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
తర్వాత ఇంకోటి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు, ఒకసారి డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. సో దానికోసం పాదరెంటల్ అన్ని బ్రాంచ్లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. సో మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఒకసారి పే చేయాల్సిన పని లేదు. దానికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్కి ఫెసిలిటీ ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఉంటే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. సో హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఎందుకంటే నోట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, పళ్ళతో సరిగా నమిలి ఆహారం తీసుకోకపోయినా, అలాగే మనకు చక్కటి చిరునవ్వు లేకపోయినా మన హెల్త్ పాడైపోతుంది. మన హెల్త్లో మనలో ఉండే ఇమ్యూనిటీ పడిపోతుంది. అపీరెన్స్ ఎప్పుడైతే పాడైందో, మన ఫేస్లో ముడతలు ఎప్పుడైతే వస్తున్నాయో, మన అందంగా ఎప్పుడైతే నవ్వలేకపోతున్నామో, కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నామో, ఇవన్నీ కూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఇండైరెక్ట్గా దెబ్బతీస్తూ ఉంటాయి. సో ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. తక్కువ ఖర్చులో తక్కువ టైంలో మనం చేయగలుగుతున్నాము. ఇప్పుడు దానికి తగిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 41420000 నెంబర్. దానికి కనెక్ట్ చేస్తే ఏదో ఒక బ్రాంచ్ మీకు దగ్గర 57 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బెలందూర్, బసవనగుడి, యలహంక, జయనగర్, మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ. ఇన్ని బ్రాంచ్లు కూడా మీ ఇంటికి ఏదో ఒకటి పక్కనే ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి ఒక సింపుల్ చెకప్ చేయించుకుంటే మీ ప్రాబ్లం ఏంటి అని తెలిసిపోతుంది. నేను ఇచ్చే ఎవరికైనా ఒకటే సజెషన్ ఏంటంటే, స్టార్టింగ్లోనే చూపించుకోండి. చాలా సింపుల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి. కానీ మనం అవి ఎప్పటికప్పుడు ఈ పళ్ళు, నోట్లో ఉండే 28 పళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మన హెల్త్తో పాటు మన బ్యూటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఈ చిన్న పాయింట్ ప్రతి ఒక్కరు మిస్ అవుతూ ఉంటారు. అనవసరంగా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం వల్ల హెల్త్ పాడవడంతో పాటు మన అందం కూడా పాడైపోతూ ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో హలో బాలరాజు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. అవునండి. హలో మేడం, నా పేరు బాలరాజు మేడం. చెప్పండి సార్. నాకు మొన్న యాక్సిడెంట్ అయినట్టు బ్యాక్. ఓకే. అయితే కింది పనులు లైట్ గా సంచులు ఇరిగిపోయాయి మేడం. ఓకే. ఇంకోటి వచ్చేసి పెద్ద పనులు ఉంటాయి మేడం, పెద్ద పనులు ముంగట. అవును. అందులో ఒకటి క్రాక్ వచ్చింది మేడం, అంటే గీతలాగా వచ్చింది. నాకు నేను ఏం కొరకలేక ఏం తినలేకపోతున్నా మేడం. ఓకే. అది అంటే తీసేయాలన్నా లేకపోతే ఎలా మేడం అది? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే. పన్ను క్రాస్ వచ్చింది అంటే అక్కడ ఒకటి ఆ పన్ను మొత్తానికి క్రాస్ వచ్చినా కూడా దాన్ని కొంచెం సెట్ చేసి వైర్ అనేది వేసి సెట్ చేస్తారు సార్. అది మళ్ళీ అతుక్కుపోతే మీరు నార్మల్గా కొరకొచ్చు. ఒక్కోసారి పన్ను ఏమొద్దంటే మధ్య లోపల వేరే దగ్గర కానీ బయట కానీ సగానికి విరిగిపోద్ది. అలాంటి కండిషన్లో కొన్ని ఒకలాగా విరిగిపోతే ట్రీట్మెంట్ చేయొచ్చు, ఒకలాగా విరిగిపోతే పన్ను తీయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మీ కండిషన్ ఏంటి అన్నది నాకు కనపడట్లేదు కాబట్టి నేను చెప్పలేను. ఒకసారి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి రండి సార్. ఒక ఎక్స్రే తీస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. దానికి కేవలం ఒక వారం రోజులు గట్టిగా పెట్టి ఒక వైర్ కట్టడం కానీ, లేకపోతే అది తీసేసి వేరే పన్ను పెట్టడం కానీ, ఈ రెండిట్లో మీరు ఏది చేయించుకున్నా కూడా మీ సమస్య వెంటనే సాల్వ్ అయిపోద్ది. మీరు నార్మల్గా మాట్లాడచ్చు, కొరకచ్చు, నమలచ్చు, తినచ్చు. చిన్నగా పోయేదాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్దగా మారిపోతూ ఉంటుంది. ఓకే అండి, కొంతమందికి చిగుళ్ళు ఎత్తుగా ఉంటాయి, అంటే పళ్ళు నార్మల్గా ఉంటాయి కానీ చిగుళ్ళు ఎత్తుగా ఉంటాయి. ఇంకొంతమందికి చిగుళ్ళు నల్లగా ఉంటాయి. సో దీనికి రీజన్స్ ఏంటి, అలాగే ట్రీట్మెంట్ ఏంటి దీనికి? చిగుళ్ళు ఎత్తుగా ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పళ్ళు ఎత్తు కాదు, దవడ ఎముక ఎత్తుగా ఉంది అని అర్థం. అందుకే మనం ఎప్పుడైనా నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు పళ్ళు నార్మల్గా వెనక్కే ఉంటాయి కానీ చిగురు ఎక్కువ కనపడుతుంటుంది. మొత్తానికి పై వరకు కూడా దవడ ఎముక బయటకు వచ్చేసినట్టు కనపడుతుంది. అయితే పేషెంట్లు అందరూ ఏంటంటే పళ్ళనైతే సరి చేసుకోవచ్చు, దవడ ఎముకలను ఎలా సరి చేసుకుంటామో అని డౌట్ ఉంటుంది. దానికి కూడా సరి చేసుకోవచ్చు అండి. ఇది పై దవడతోనే కాదు, కింద దవడతో కూడా ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. బాగా ఎక్కువగా కింది దవడ పెరుగు ఉంటుంది కొంతమందికి, ఇలా ముందుకు వచ్చేసి, కొంతమందికి అసలు పెరగకుండా లోపలికి కొట్టేసినట్టు ఉంటుంది. అలాగే పై దవడ కూడా అంతే, బాగా ముందుకు ఇలా పెరిగిపోయి ఉంటుంది, లేదా లోపలికి కొట్టేసినట్టు ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే జనరల్గా పళ్ళకైతే క్లిప్పుల చికిత్సతో సరి చేస్తాము. ఇలా దవడ ఎముకలు అదనంగా పెరిగిపోయినప్పుడు ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని చిన్న సర్జరీస్. అవి సర్జరీ అని పేరు వినగానే భయానికి గురవ్వాల్సిన పని లేదు. కేవలం 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు. ఈ అదనంగా పెరిగిన ఈ దవడ ఎముకని, ఈ కింది దవడని సరిచేసి కరెక్ట్గా మన ఫేస్ సైజ్కి, షేప్కి తగినట్టు ఈ పై దవడని, కింద దవడని ప్రపోర్షన్లో పెట్టచ్చు మనం. అలా ఎప్పుడైతే పెడతామో బై డిఫాల్ట్ ఎవరైనా కూడా అందంగా కనపడతారు. అందులో డౌట్ ఏమి లేదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండో ప్రశ్న, చిగుర్లు నల్లగా మారిపోతే ఎలా?
చిగుర్లు నల్లగా మారిపోకూడదు. చిగుర్లు అనేవి లేత గులాబీ రంగులో ఉంటాయి జనరల్గా అందరికీ. కొంతమందికి మటుకు మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా చిగుళ్ళలో డిపాజిట్ అయిపోవడం వల్ల నల్లగా మారిపోతాయి. సో నవ్వినప్పుడు వాళ్ళ పళ్ళు చక్కగా ఉన్నా ఈ నల్లటి చిగుళ్ళ వల్ల ఇబ్బంది పడి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. వాటిని సరి చేయడం చాలా సింపుల్. లేజర్ చికిత్సల ద్వారా ఈ నల్లగా మారిపోయిన చిగుళ్ళని లేత గులాబీ రంగులకు మార్చొచ్చు. సో ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుని చాలా సింపుల్గా లేత గులాబీ రంగులకు మార్చేసుకుని కాన్ఫిడెంట్గా నవ్వండి. ఓకే అండి. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళ మధ్యలో క్రాక్స్ రావడం, లేదంటే పళ్ళు విరిగిపోయినట్టు కనిపించడం ఇలాంటివి జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అవునండి, షుగర్ రాగానే పేషెంట్లు అందరూ కూడా సైకలాజికలీ ప్రిపేర్ అవుతున్నారు. ఏంటంటే షుగర్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు పళ్ళు ఊడిపోతాయి, మా పళ్ళు త్వరగా వదిలైపోతాయి, మేము త్వరగా కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి అని భయపడతా ఉన్నారు. అది డెఫినెట్గా అబద్ధమే. ఎందుకంటే ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళందరినీ మనం తీసుకున్నా షుగర్ వచ్చిన వాళ్ళందరూ పళ్ళు సెట్ల మీద ఆధారపడుతున్నారా? లేదే. ఏదో కొంతమంది మటుకే పళ్ళు త్వరగా వదులవుతున్నాయి, కొంతమందికి నోరు దుర్వాసన వస్తుంది, కొంతమందికి చిగుళ్ళు బలహీన పడుతున్నాయి. ఎందుకు ఇలా కొంతమందికే జరుగుతుంది, కొంతమందికి అసలు జరగట్లేదు, నార్మల్ స్ట్రాంగ్ టీత్ ఉంటున్నాయి? ఎందుకు అంటే ఎవరైతే ఈ పళ్ళని కొంచెం క్లీన్ చేయించుకుంటూ ఉంటారో, ఎస్ డెఫినెట్గా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా జనరల్గా ఇతర క్రానిక్ డిసీజెస్ ఏ ఉన్నా కూడా మన చిగుళ్ళు బలహీనపడి త్వరగా పళ్ళు వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా అది జరగదు. సో ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళి ఆ క్లీనింగ్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీయించేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అసలు పళ్ళు వదిలైపోవడం కానీ నోరు దుర్వాసన రావడం కానీ జరగదు. సో డయాబెటిక్ ప్రొఫైల్తో పాటు కార్డియాక్ ప్రొఫైల్తో పాటు ఒకసారి డెంటల్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. మీ పళ్ళు ఎప్పటికీ వదలవో, ఎప్పటికీ లూజ్ అవ్వో. ఒకవేళ ఇన్ కేసు లూజ్ అయినాయి, కొంచెం వదిలైపోతున్నాయి, 1-2 పళ్ళు కదులుతూ ఉన్నాయి, ఆ దశలో డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు వెంటనే అక్కడికక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ కదులుతున్న పన్ను తీయించేసి అక్కడ వేరే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ ఇన్ఫెక్షన్ అక్కడికక్కడ ఆగిపోతుంది. కనీసం మిగతా పళ్ళని మనం బలంగా చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మూడోది ఏంటి, షుగర్ ఉంది కదా మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా, అయితే ఎక్కువ మాకు మాన్పు పడుతుందా, బీపీ ఉంది కదా ఎక్కువ రక్తస్రావం అవుతుందేమో అని ఇలాంటి భయాలు ఉంటాయి. డాక్టర్లు వెల్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు మీ షుగర్ లెవెల్స్ని బట్టి, మీ బీపీకి వాడే మందులను బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి మీకుండే లోపాన్ని సరిచేసి మీరు నార్మల్గా నమిలి తినే ఏర్పాట్లు మనం పూర్తిగా చేసుకోవచ్చు. ఏ దశలో అన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ వయసు వారికైనా, ఈవెన్ 70 సంవత్సరాల పెద్ద ఆయనకు కూడా మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చక్కగా ఫిక్స్డ్ కృత్రిమ దంతాలతో నమిలి తినే ఏర్పాట్లు, ఏ ఏజ్లో ఉన్నా మంచి ఆహారాన్ని తినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఎవరు భయపడకండి, ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఈజీగా కూడా ఉన్నాయి. ఓకే అండి, ఇనిషియల్ స్టేజ్లోనే డెంటల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటరు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.